వ్యవసాయం అంటే కేవలం వృత్తి కాదు, ఆరాధన కూడా. ఇదే నమ్మకంతో ఒక యువకుడు తన కంఫర్ట్ జాబ్ను వదిలి తన సొంత ఊరికి చేరుకున్నాడు. గత 10 సంవత్సరాలుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతు జీవనానికి కొత్త ఊపిరి పోస్తున్నాడు. రసాయనాలు, ఎరువుల భారం లేకుండా ప్రకృతిని ఆశ్రయంగా తీసుకొని పచ్చదనం పండిస్తున్నాడు. ఆధునికతకు దూరంగా కాకుండా సహజత్వాన్ని అలవాటు చేసుకున్న ఈ యువకుడి కృషి ఇప్పుడు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఉరుకులు పరుగుల జీవితం, ఉన్నది తిని జీవనాధారం కోసం కష్టం చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్యంపై అంతగా పట్టించుకునే పరిస్థితులు ఇన్నాళ్లు లేవు. కోవిడ్ దెబ్బకు అందరూ ఆరోగ్యంపై దృష్టి సారించారు. జీవన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకుంటున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే కొంతమంది యువకులు కూడా ఇందుకు తగ్గట్లే వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఇలా వ్యవసాయం చేస్తున్న వారిలో వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు రవిసాగర్ ఒకరు. తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 5 ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తూ ఉండగా అంతర పంటలుగా ఆకుకూరలు, పుచ్చ లాంటి పంటలను పండిస్తున్నారు. ఎకరంలో కూరగాయలను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసి అక్కడే అమ్మకం మొదలుపెట్టారు. వినియోగదారుడికి నాణ్యమైన వంట నూనెలను అందించాలనే ఉద్దేశంతో అక్కడే గానుగను ఏర్పాటు చేసి నేరుగా కస్టమర్ ముందే నూనెను పట్టిస్తున్నారు. ఇటు గ్రీన్ జ్యూస్ పేరుతో కూరగాయలు, గోధుమ గడ్డితో జ్యూస్ తయారు చేసి వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. అంతేకాదు, ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఈ యువ రైతును అనేక అవార్డులు వరించాయి. ఇక్కడ నా సొంత క్షేత్రం ఒక 6 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో ప్రధానంగా మామిడిని సాగు చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి మామిడి సాగు చేస్తా ఉన్నాను. తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. మామిడి తోటతో పాటుగా 1 ఎకరా కూరగాయలు సాగు చేస్తా ఉన్నాను. ఈ కూరగాయల్ని వనపర్తి లోకల్ మార్కెట్లో నేను విక్రయిస్తున్నాను. దీన్ని విక్రయించడం కోసం సొంతంగా ఒక ఆర్గానిక్ స్టోర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పండించినటువంటి పంటల్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా నేను పండించినటువంటి కూరగాయల్ని కూడా ఇందులో పెట్టి అమ్మడం జరుగుతుంది. వినియోగదారులకి మంచి కూరగాయలతో పాటుగా వినియోగదారుల కళ్ళెదురుగానే నూనెలు పట్టించాలనే ఉద్దేశంతో గానుగలు స్టార్ట్ చేయడం జరిగింది. వేరుశనగ నూనె, తర్వాత నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె, కుస్మ నూనె, కొబ్బరి నూనె, కురిడి కొబ్బరి నూనె, ఆవాల నూనె, ఇలాంటి నూనెలన్నీ కూడా ఇక్కడే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ గానుగ చెక్కని మనం పశువుల కోసం విక్రయిస్తూ ఉన్నాము. నేను పండించినటువంటి కూరగాయలు వనపర్తి లోకల్లో అమ్మడం చేస్తున్నాను. ఈ అమ్మిన తర్వాత వచ్చినటువంటి కూరగాయల్లో కొన్నింటిని జ్యూస్ల రూపంలో అమ్మితే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు పెరుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నిమిత్తం ఈ కూరగాయల జ్యూస్లను అమ్మితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు మాయమవుతున్నాయనే విషయాన్ని గ్రహించాను. దానిలో భాగంగా నా సొంత వ్యవసాయ క్షేత్రంలో గుమ్మడికాయలు పండిస్తూ ఉన్నాను. గుమ్మడికాయ జ్యూస్ చేసి అమ్ముతా ఉన్నాను. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ లాస్ కానీ ఇట్లాంటివి చాలామంది వినియోగదారుల్లో తగ్గడం చూశాను. గత 4 సంవత్సరాల నుంచి ఈ జ్యూస్ నడుపుతా ఉన్నాను. అదేవిధంగా ఆర్గానిక్గా గోధుమ గడ్డిని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గోధుమ గడ్డి ద్వారా రక్తానికి సంబంధించినటువంటి జబ్బులు కూడా తగ్గుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయానికి ఐకార్ వాళ్ళు నాకు నేషనల్ అవార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రైతు నేస్తం అవార్డు కానీ, పుడమిపుత్ర అవార్డు కానీ, ఈ విధంగా చాలా అవార్డులు తీసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు గనక ముందుకు వస్తే వాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇలాంటి రైతుల్ని, ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని ప్రోత్సహించే దిశగా ముందుకు వెళ్తున్నాను.